హాయ్ అందరికి లాస్ట్ వీడియోలో అయితే ఇంట్లో పూజలో చేసానో చూపించాను కదా. ఇప్పుడైతే గోదావరి నది దగ్గర ఒక చిన్న పూజ ఉంటుంది. సో ముందుగా అయితే గోదావరి నదిలో ఉంచి కొంచెం మట్టి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ప్లేస్ ని నీట్ గా నీళ్ళతో కడిగేసుకుని పద్మ ముగ్గు అయితే వేసుకుని పసుపు కుంకుమ వేసుకుని మనం తీసుకున్న మట్టిని అక్కడ పెట్టి గౌరీదేవిగా భావించి పసుపు కుంకుమ వేయాలి. సో పసుపు గణపతిని కూడా చేసుకుని వస్త్రాలు పువ్వులు అన్నీ పెట్టి తర్వాత తాంబూలం కూడా పెట్టాలన్నమాట. సో అవన్నీ అయిపోయాక ధూపదీపాలన్నీ చూపించుకుని మనకు వచ్చిన మంత్రాలు అవన్నీ చదువుకుని పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ పూజ చాలా బాగా అనిపిస్తుంది. పూజ అంతా పూర్తయ్యాక కొబ్బరికాయ అయితే కొట్టాలి. సో కొబ్బరికాయ అయితే మా వారితో అయితే కొట్టించాను. సో ఆయన కొబ్బరికాయ కొట్టాక హారతి ఇచ్చేసి నేను మా చెల్లెలు మా హస్బెండ్ అందరం హారతి అయితే తీసుకున్నాము. సో హారతి తీసుకున్నాక ఇక్కడైతే మనం ఇప్పుడు ఆ గోదావరి నదిలో గౌరీదేవిని వినాయకుడిని కలుపుతూ పాల్లో గైరమ్మ నీళ్ళలో గైరమ్మ అంటూ చెప్తూ నీళ్ళలో అయితే వదలాలి. ఇక్కడితో అయితే అట్ల తద్ది సిరీస్ కంప్లీట్ అయిపోయింది. పూజ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ సంవత్సరం చాలా బాగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.